కోళ్ల పరిశ్రమకు కష్టాల కడగండ్లు వెంటాడుతున్నాయి. బర్డ్ ఫ్లూ మహమ్మారి ఓవైపు, మరోవైపు వేసవి సమీపించడంతో ఈ వ్యాపారుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇటీవల కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందన్నట్టు వదంతులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఈ ఉదంతులను ఎవరైనా కనుక ప్రజలించినట్టు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా శిక్షిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం కోళ్ల పరిశ్రమ కుదేలు స్థాయికి చేరుకునే పరిస్థితి ఉంది. ఏదైతే వ్యాపారులు కోళ్ళపై నమ్మకం ఉంటారో వారందరూ కూడాను ఈరోజు వ్యాపారాలు లేక వెలువెళ్ళిపోయే పరిస్థితి. మంగళవారం కావడంతో పెద్ద మార్కెట్గా చెప్పుకునే ఈ ప్రాంతాల్లో మాత్రం రద్దీగా ఉంటుంటుంది. అటువంటిది ప్రస్తుతం మాత్రం కొనుగోలుదారులు లేక కోళ్ళ వ్యాపారులందరూ కూడాను ఇలా ఎదురుచూపులు పరిస్థితుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఓవైపు వేసవి, మరోవైపు ఈ బర్డ్ ఫ్లూ, ఎటువంటి వ్యాపారాలు జరుగుతుంది? ఎలాగుంది బాబా వ్యాపారం ఈరోజు? మంగళవారం వ్యాపారం ఎలాగ ఉండాలి ఈరోజు? లేదండి, వ్యాపారం అయితే లేదు. ఈ బర్డ్ ఫ్లూ ఉందనే వదంతులు ఎక్కువైపోవడం వల్ల, ఈ వాట్సాప్లు, ఈ సెల్లో ఉండడం వల్ల మాకు బేరాలు బాగా తగ్గాయి. అందువల్ల మేము నష్టపోతున్నాం తప్ప ఇంకేం లేదు. అదే కనుక ఉదంతులు లేకపోతే ఈరోజు వ్యాపారం సజావుగా సాగేది. చాలా బాగుండేది సార్, వ్యాపారం చాలా బాగుండేది. వ్యాపారం అలా ఒకసారిగా అన్నీ వ్యాపారం మొత్తం తగ్గిపోయింది. అంటే ఒక మార్కెట్కి వచ్చి కొనుగోడే కాకుండా మంగళవారం కావడం, వారాలు చేసేవారు ఉంటారు, యాత్రలకు వెళ్ళేవారు, వారు తాలూకు తాకిడి కూడా ఉండేది కదా. బాగా తాకిడి ఉండేది. వారాలు చేసినా, పండగలు చేసినా మంచి తాకిడి ఉండేది. తగ్గాయి బాగా. చాలా బాగా ఇబ్బందిగా ఉంది. అంటే బ్రాయిలర్ కోళ్ళు వ్యాపారస్తులకి ఇదే, నాటుకోళ్ళు వ్యాపారస్తులు కూడా ఇటువంటి కష్టకాలాలు. నాటుకోళ్ళకు కూడాను కొద్దిగా తగ్గిందండి, బాగా తగ్గాయి. ఇంతకుముందు అయితే జనాలు బాగా వచ్చేవారు, రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం బాయిలర్ కోళ్లే కాకుండా నాటుకోళ్లు కొనేదానికి కూడా ఎవరు సుంక చూపించకపోవడంతో ఈరోజు కోళ్ళు వ్యాపారస్తులు మాత్రం కుదేలవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడాను కోళ్ళు సంబంధించినటువంటి స్టాల్స్ చూస్తే కనుక వ్యాపారస్తులు లేక, కొనుగోలుదారులు లేక వీళ్ళందరూ కూడాను ఎదురు చూస్తున్నారు. ఏమో మంగళవారం కదా ఈవేళ కోళ్ళు వ్యాపారాలు ఎవరు కొనడానికి రావట్లేదా? చూస్తే కనుక ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వ్యాపారాలు లేనటువంటి పరిస్థితి. ఈరోజు మంగళవారం కదా, వ్యాపారం బాగుండాలి. ఎందుకు ఇలా ఖాళీగా ఉంది? బర్డ్ ఫ్లూ వచ్చింది అపోహ వల్ల కస్టమర్లు ఎవరు చికెన్ తినటం లేదు. దానివల్ల మాకు సేల్ లేదు. సండే కూడా ఇలాగే ఖాళీగా ఉంది. ఈరోజు మంగళవారం అయినా బిజీగా ఉండాలి, ఈరోజు కూడా ఖాళీగా ఉంది. బర్డ్ ఫ్లూ అన్నటువంటి పదం ఎక్కడా వాడకూడదని ఈరోజు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అచ్చెన్నాయుడు స్పష్టం చేసినప్పుడు ఈ ఉదంతులు ఇంకా ప్రబలుతున్నాయా? అంటే వాళ్ళ అనుమానం, అంటే తినడం వల్ల చనిపోతారనే ఒక అపోహ ఎక్కడెక్కడో జరిగింది, సెల్లో పెడుతున్నారు. అవి చూసి వీళ్ళు భయపడిపోయి తినడం మానేస్తున్నారు. సాధారణంగా అయితే ఎలా ఉండేది వ్యాపారం? ఇప్పుడు అసలు మినిమం వ్యాపారం అయ్యే పరిస్థితి ఉంటే ఈ మంగళవారం వారాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఏతలు కూడా గ్రామాల్లో జరుగుతుంది. వాటి తాకిడి కూడా నాటుకోళ్ళపై ఎక్కువగా ఉంటుంది కదా. నాటుకోళ్ళకి అయితే వ్యాపారం తగ్గలేదు, బాయిలర్కి అయితే తగ్గిపోయింది. నాటుకోళ్ళు అయితే చెల్లుతున్నాయి బాగా. అంటే చెల్లడం అంటే గతంతో పోలిస్తే తగ్గిందా, లేకపోతే అలాగే యథావిధంగా ఉందా? తగ్గింది. దాని ఎఫెక్ట్ కూడా నాటుకోళ్ళ మీద పడింది. ఆ బేరం కూడా తగ్గాయి. బాయిలర్కి అయితే ఫుల్గా తగ్గిపోయింది. బేరాలు సేల్ ఎట్లేదు. ఇక మంగళవారం ఇలా ఖాళీ కూర్చున్నాం. చూస్తే కనుక ఈ బర్డ్ ఫ్లూ మహమ్మారి మాత్రం ప్రస్తుతం కోళ్ళ వ్యాపారులు మాత్రం కుదేలు చేసిన దాంట్లో ఎటువంటి అతిశక్తులు. చూస్తే కనుక ఇది పెద్ద మార్కెట్, ఇక్కడ అన్ని అంటే నాటుకోళ్ళు, బాయిలర్ కోడి కూడా దొరుకుతాయి. కాకపోతే బాయిలర్ కోడిపై మాత్రం ఈ బర్డ్ ఫ్లూ ప్రభావంతో పాటు నాటుకోళ్ళు వ్యాపారం కూడా గణనీయంగా తగ్గింది. కొనుగోలుదారులు లేక ఇలా ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. చూస్తే చికెన్ షాపులన్నీ కూడాను ఈరోజు కొనుగోలుదారులు లేక పూర్తిగా ఖాళీగా ఉండే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో చికెన్ కొనాలి, తినాలంటే భయపడుతున్నటువంటి వర్తకులు ఈరోజు వారు ఈ ఏదైతే మాంసాహారానికి అలవాటు పడ్డ వారు ప్రత్యామ్నాయ చర్యలు దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ప్రస్తుతం మనం పెద్ద మార్కెట్ ఫిష్ మార్కెట్లో వెళ్తున్నాం. చూస్తే కనుక ఫిష్ మార్కెట్లో కూడాను ఎటువంటి పరిస్థితి ఉందనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ప్రస్తుతం శ్రీకాకుళం పెద్ద మార్కెట్లో ఫిష్ మార్కెట్ ఇది. చూస్తే కనుక కొనుగోలుదారులతో కిక్కిచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి ఉందంటే చికెన్కి అంటే కాదనుకున్న కొనుగోలుదారులు అందరూ ఈరోజు చేపలు కొనేందుకు మాత్రం పూర్తిగా సుముఖత చూపుతున్నారు అనడానికి ఎటువంటి పరిస్థితి. చేపలు కొనడానికి వచ్చారా? ఏం చికెన్ కొనొచ్చు ఈరోజు మంగళవారం కదా, చికెన్ కొనొచ్చు కదా. బర్డ్ ఫ్లూ ఉంది కదా సార్, అందుకనేసి చేపలకు వచ్చాం సార్. అంటే బర్డ్ ఫ్లూ వలన మరి ఇబ్బంది పడుతున్నారు కదా జనాలు అందరూ. ఉదంతం మాత్రమే, దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నప్పుడు కూడాను ఈ చికెన్ ఎందుకు కొనట్లేదు? చికెన్ మరి కొనొద్దు అనేసి అంటున్నారు అందరూ, అందుకనేసి మరి చికెన్ కొనట్లేదు. మరి మార్కెట్ అంటే ఇది ఫిష్ అంటే కొద్దిగా బాగుంటుంది కదా, అందుకని ఫిష్ తీసుకుంటున్నాం. చూస్తే కనుక చేపల మార్కెట్లకి పోటెత్తారు జనం. రేట్లు ఎలా ఉన్నాయి మీరు చూస్తే? రేట్లు టూ మచ్గా ఉన్నాయి సార్,
ఎక్కువగానే ఉంది రేట్లు బాగా. అదే మరి ముందులాగా లేవు ఇప్పుడు, అంటే చికెన్ ఎవరు కొనట్లేదు కదా, అందుకు చేపల రేట్లు బాగా పెరిగిపోయాయి. కనుక ప్రస్తుతం మాత్రం చికెన్ కొనేందుకు సుముఖ చూపిన వారంతా కూడాను మాంసాహారులు కావడంతో చేపలు కొనేందుకు సుముఖ చూపిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద మార్కెట్ అంతా కూడాను పూర్తిగా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. మునుపటి ఎప్పుడూ లేనటువంటి పరిణామాలు. ఈరోజు మంగళవారం జనరల్గా చికెన్కి ప్రాధాన్యత ఇస్తారు. చికెన్ బర్డ్ ఫ్లూ రావడంతో మాత్రం ఈరోజు కొనే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఎలాగున్నాయమ్మా చేపల వ్యాపారం? చేపల వ్యాపారం బాగానే ఉంది బాబు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ మధ్యన చికెన్ ఎవరో కొనడం లేదు కదా, తినడం లేదు, దానివల్ల తాకిడి ఉందా లేకపోతే మామూలు రోజుల్లోనే ఇలా ఉంటుంది? కొనడం లేదు కనుక కొంచెం దీనికి ఉంది, లేదంటే మామూలు డల్గా ఉంటుంది వ్యాపారం అంతే. రానున్న రోజుల్లో చేపల వేట నిషేధం ఉంటుంది. ఈ ఒకవైపు చికెన్ కొండలేదు, మరి చేపలు కూడా దొరికే పరిస్థితి ఉంది. చేపలు కూడా దొరకడం లేదు, ఉన్నా చాలా రేటుగా ఉంటున్నాయి చేపలు. మేము వేసుకోవడమే రేటు, మరి ఆ రేటు మీద అమ్మాలి బాబు. చికెన్ కొనకపోవడంతో చేపల కొనుగోలుదారులు ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి. ఎక్కువ మందే వస్తున్నారు, చాలా జనం వస్తున్నారు. మామూలుగా అయితే రారు, చికెన్ కొనుక్కుంటారు. చికెన్ తినకూడదు అన్నారని ఇప్పుడు వస్తున్నారు ఎక్కువ. డబుల్ వ్యాపారం జరుగుతుంది అనుకోవచ్చు? డబలేం లేదు, మామూలుగా అవుతుంది, కొంచెం ఎక్కువైంది అంతే. ప్రస్తుతం మాత్రం చేపల కొనుగోలుదారులతో చేపల మార్కెట్ కిక్కిరిసిపోయింది. దీనికి మాత్రం ఏదైతే చికెన్ బర్డ్ ఫ్లూ సోకింది అన్నటువంటి ఉదంతలు మాత్రం ఈరోజు చికెన్ కొనకుండా ఈరోజు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళే వారందరూ కూడా చేపల మార్కెట్ పోటెత్తున్నారు. అందులో భాగంగానే దండిగా వ్యాపారం జరుగుతుంది అనేటువంటి వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తే, ధర పెరిగిందన్నట్టు మొదటిపాటు మాత్రం కొనుగోలుదారులు వెంటాడుతుంది. ఏదైతే చికెన్ బర్డ్ ఫ్లూ ఉందో అది మాత్రం ఉదంతాల మేరకే, మాత్రం ఎటువంటి భయం లేదని చెప్తున్నప్పుడు కూడా కొనుగోలుదారులు ఎవరు కూడా సుముఖం చూపకపోవడంతో ఈరోజు కోళ్ళ షాపులన్నీ కూడా వెలవెలిపోతుంటే ఫిష్ మార్కెట్ మాత్రం కిటకిటలాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ బర్డ్ ఫ్లూ మహమ్మారి భయం నుండి తొలగించి ప్రజలను మళ్ళీ చికెన్ వైపు దారి మళ్ళిస్తే తప్ప రానున్న చేపల వేట నిషేధాజ్ఞలు ఉన్న రోజుల్లో కావడంతో ఈ రోజు చేపలు కూడా దొరికే వేటాడే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం చేపల మార్కెట్ మాత్రం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.